యెహోవా గొప్పవాడని మన ప్రభు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఏంటట? మిగతా దేవతలందరికంటే యెహోవా గొప్ప ఏంటట అంటే 6వ వచనం, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయనకు తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే, తన నిధులలో నుండి ఆయన గాలిని బయటకు వెళ్ళజేయును అనే మాట చూసారా ఏమనుందో? వింటారా? మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఆయన గొప్ప ఎక్కడో తెలుసండి. కొంతమంది చెప్తారు మా దేవత భూమిని బద్దలు చేసుకొని వచ్చింది అంటారు. అంటే భూమి ఉంటేనే భూమిని బద్దలు చేసుకొని వస్తుంది మీ దేవత. కానీ ఇక్కడ ఉన్నవాడు ఎవరో తెలుసా? అవేమీ లేనప్పటి నుంచి ముందు నుంచి ఉన్నాడు. ఆయన స్థితి, ఆయన శక్తి చూసారా ఎక్కడుందో? ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయనకు తనకిష్టమైనదంతయు జరిగించేవాడంటే ఆయనకి ఇష్టం లేకుండా ఆకాశంలో కానీ భూమి మీద కానీ సముద్రంలో కానీ మహాసముద్రంలో కానీ ఎక్కడ ఏది జరిగే అవకాశము లేదు. ఆయనకి ఇష్టం లేకుండా ఆకాశంలో కానీ భూమి మీద కానీ సముద్రంలో కానీ మహాసముద్రంలో కానీ ఆయనకి ఇష్టం లేకుండా ఎక్కడ ఏ చిన్నది కూడా జరిగే అవకాశం లేదు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, ప్రమాదం వచ్చినా జరుగుతున్నది ఆయన చిత్తమే. ఆయన ఘనత ఎంత తెలుసా? ఈ భూమి మీద ఉన్న దేవతలందరికంటే ఈ దేవుడైన యెహోవా ఏ విషయంలో గొప్పవాడు తెలుసా? ఆకాశంలో అయినా భూమి మీద అయినా సముద్రంలో అయినా మహాసముద్రములన్నింటిలో కూడా తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. ఆయనకి ఇష్టం లేకుండా ఎక్కడ ఏది జరిగే అవకాశం లేదు. ప్రశ్న, ఈ టైంలో తన శిష్యులను సముద్రం మీద ప్రయాణానికి పంపిస్తే మధ్యలోకి వెళ్ళేసరికి గొప్ప తుఫాను ప్రమాదం రాబోతుంది, తన శిష్యులు మరణ భయంలో పడబోతున్నారని ఆయనకు ముందే తెలుసా తెలీదా? చూసారా? ఇప్పుడు కొంతమంది అయినా కొద్దిగా ఆగారు. అప్పుడైతే మీరేం చెప్పాలి తెలుసా? ఇదిగో బ్రదరు, అసలు ప్రశ్న అది కాదు. ప్రశ్న ఏంటో తెలుసా? తన శిష్యులను ఆయన పంపించినప్పుడు తుఫాను ఎలా వస్తుంది? తుఫాను ఎలా వస్తుంది? ఇప్పుడు చదివే మనం ఆకాశంలో కానీ సముద్రంలో కానీ మహాసముద్రంలో కానీ భూమి మీద కానీ ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే తన చిత్తమంతయు జరిగించేవాడు, తన ఇష్టమంతయు. అంటే ఆయనకి ఇష్టం లేకుండా ఎక్కడ ఏది జరగదు. మరి ఇప్పుడు సముద్రం మీద ఎంత గొప్ప తుఫాను వచ్చిందంటే ఎవరు తెచ్చారు చెప్పండి? ఎవరు తెచ్చారు? మీకు అర్థమవుతుందా? చెప్పడానికి నువ్వు రావట్లేదు. ఇంకా అనుమానం ఉందా? ఇంక అనుమానం ఉంది చాలా మంది. మీకు ఇంకో వాక్య భాగం చూపించారు చూడండి. ఎంత చెప్పినా కానీ కొంతమంది యేసు ప్రభు మంచోడు, చాలా ప్రేమమయుడు, మా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన ప్రార్థన చేస్తే మాకు ఏ సహాయమైనా చేస్తాడు అని చెప్తూనే మళ్ళీ ఇతర దేవతల దగ్గరికి కూడా వెళ్ళి మొక్కుతారు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు మంచి చేస్తాడు, కానీ ఈ దేవతలు మొక్కకపోతే పిల్లలు పిసుకుతా, గొడ్డులు పిసుకుతా అంటాయి ఈ దేవతలు. కాబట్టి సమస్య రాకూడదంటే దేవతల దగ్గరికి, సహాయం రావాలంటే యేసు ప్రభు దగ్గరికి. చూసారా మన దగ్గర లాజిక్ ఎలా ఉందో? సమస్య రాకూడదంటే దేవతలకి పూజ చేసి వాటికి శాంతి చేయాలి. సహాయం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక పాట పాడాలి. అంతే. ఇటు నుంచి సహాయము, అటు నుంచి సమస్య రాకుండా వాళ్ళని శాంతి పరిచి ఆపుకోవడం. కాబట్టి మనం ఎక్కడికెక్కడికి వెళ్తామో తెలుసా? చర్చికి వెళ్తాము, గుళ్ళు గోపురాలకు కూడా. గుళ్ళు గోపురాలు కాదు, అవన్నీ మంచివేనేమో కానీ దెయ్యాల దగ్గరికి వెళ్తాం అంటారు కొంతమంది. చూసారా? దెయ్యం నీకు సహాయం చేయగలదా లేక కీడు చేయగలదా అనే దాని గురించి దేవుడు